వసంత వల్లరికి స్వాగతం. ఈనాటి వసంత వల్లరిలో ప్రముఖ బ్లాగర్ శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుండి విల్లాపం గల్పిక వింటారు. మేము 5-6 తరగతుల్లో ఉన్నప్పుడు మన ఊళ్ళల్లో 10 కుటుంబాల్లో ఎవరో ఒకరు హైదరాబాదులో ఉన్న రోజుల్లో 50 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి హైదరాబాద్ వెళ్ళాం. సరిగ్గా ఎర్ర బస్ ఎక్కో ఆర్డినరీ స్లీపర్ క్లాస్ రైల్లోనే లేండి. అప్పటికింకా మన ఊళ్ళల్లో ఎయిర్పోర్టులు కట్టని పేద రోజుల్లేండి. విజయనగర్ కాలనీలోనో బాగ్ లింగంపల్లిలోనో 2RT MIGల్లో బంధువుల ఇంట్లో దిగి గోల్కొండ సాలార్జంగ్ మ్యూజియంలో గడియారంలో గంటలు కొట్టడానికి తలుపు తీసుకుని బయటకొచ్చే బొమ్మల్ని నోరిళ్లబెట్టి చూసి ఇరానీ కేఫ్లో చాయ్ బిస్కెట్స్ సేవించి ఇల్లు చేరుకున్నాం. తర్వాత రోజు బంజారాహిల్స్లో ఉన్న కలిగిన పెద్ద బంధువుల పెద్ద ఇంటికి వెళ్ళాం. మన దేవుళ్ళందరూ ఎత్తైన కొండల మీద కొలువై ఉంటే ఆ తర్వాత గ్రేడింగ్లో డబ్బు చేసిన మన పెద్దలు కొంచెం ఎత్తు తక్కువ ఉన్న జూబ్లీ హిల్స్లోనో బంజారాహిల్స్లోనో కావూరి హిల్స్లోనో బొంబాయిలో అయితే మలబార్ హిల్స్లోనో కొలువుదీరి ఉంటారు. మా బంధువులు ఇల్లంతా చూపిస్తూ ఓ గదిలోకి తీసుకెళ్ళి ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చూపించారు. మాస్టర్కి వీళ్ళింట్లో బెడ్రూమ్ ఎందుకు కట్టారో అని ఆలోచిస్తూ ఏమోలే హోమ్ ట్యూషన్ చెప్పడానికి వచ్చిన మాస్టర్కి ఆలస్యమైతే ఆ రాత్రికి అక్కడే నిద్రించడానికి మాస్టర్ బెడ్రూమ్ ఏమో అని సరిపెట్టుకున్నా. ముందే చెప్పానుగా ఎర్ర బస్ ఎక్కొచ్చానని. తర్వాత కొంతకాలానికి బుద్ధి వికసించి మాస్టర్ బెడ్రూమ్ అనగా ఇంటి యజమాని గారి శయన మందిరం అంటే రాజుగారి గది అని తెలిసింది. మా తరం కుటుంబాలకి తండ్రులే మాస్టర్లు. లేని రాజ్యానికి యాసర్ అరాఫత్ అధ్యక్షుడైనట్టు మా మాస్టర్లు బెడ్రూమ్స్ లేని మాస్టర్లు. మా చిన్నతనం అంతా గూడ్సు రైలు బోగీల్లాగా వరుసగా ఉన్న 2-3 గదుల్లోనే గడిచింది. ఆ గదులన్నీ డ్రాయింగ్ కమ్ డైనింగ్ కమ్ స్టడీ కమ్ బెడ్రూమ్స్. ఇంకా వీలైతే పరిస్థితులు జన సమీకరణలతో మరికొన్ని కమ్ములు కూడా వచ్చి చేరేవి. అప్పట్లో 4-5 పిల్లలున్న సంసారాలైన బామ్మలతో మేనత్తలతో పిన్నులతో వచ్చేపోయే బంధుజనంతో మన ఇళ్లన్నీ ఆల్ సీజన్ జనరల్ రైల్ బోగీలే. నిజానికి కొన్ని సందర్భాల్లో మాస్టర్కి బెడ్ దొరకడమే మహాభాగ్యం. మాస్టర్ బెడ్రూమ్ ఇంకెక్కడా? అంత సీనే లేదు. రైలు బోగీల్లాంటి ఇళ్లల్లో సంసారం చేస్తున్న మన గత తరం మాస్టర్సు 4-5 పిల్లల్ని సునాయాసంగా కనేసి సంసార సాగరాలని ధైర్యంగా ఈదేస్తే మాస్టర్ బెడ్రూమ్స్ ఉన్న నేటి మాస్టర్లు ఒకరిద్దరిని కని పెంచడానికి సంతాన సాఫల్య కేంద్రాల్లో సరోగసీల్లో గసపడుతుండడం చూస్తే మనవారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ మనం ఏమి నేర్చుకున్నామబ్బా అని అనుకోవలసిందే. ప్రముఖ చిత్రకారులు బాపుగారు మద్రాసులో వారి బాల్యాన్ని గురించి చెప్తూ మా అమ్మ మధ్యాహ్నాలు చీర చెంగు పరుచుకుని గడపపై చెయ్యి అంచుకుని కునుకు తీసేది అని రాశారు. ఆ రోజుల్లో అన్ని ఇళ్లల్లో గడపలే మన అమ్మలకి తలగడలు. మా కుటుంబంలో పిల్లలంతా మా మావగారింట్లో వేసవి సెలవులకు చేరితే రాత్రి చివరగా నిద్రపోయేవాడు. అంతకు ముందు నిద్రపోయిన పిల్లల దిండు సంగ్రహించి నిద్రపోయేవాడు. పొద్దున్న ఎవరి తలల కింద దిళ్ళుంటే వాళ్ళు చివరగా నిద్రపోయినట్టు లెక్క. ప్రస్తుతం ఒక్కరూ లేక 2 పిల్లలే కావడంతో వారి డిమాండ్లు పెరిగిపోయాయి. కానీ మన చిన్నప్పుడు మనల్ని ఎవరు పెంచారు సార్? ఏదో ఆయుష్ ఉండబట్టి పెరిగి బతికిపోయాం కానీ అన్న మా కొలీగ్ కిరణ్ కుమార్ తరచు గతంలో నాతో అన్న మాట చాలా నిజం. ఇలా 1RT 2RT LIG MIGలుగా మొదలైన మన గృహప్రస్థానం ఆకాశానికి ఎగసి 40 అంతస్తులతో నిజంగానే అవతార్ టవర్స్ అయిపోయాయి. నాకైతే ఇలాంటి టవర్స్లో 20 అంతస్తులు దాటిన వాళ్ళు ఆకాశంలో మంచం వేసుకుని పడుకున్నట్టు ఉంటారు. ఇంకా పైకి పోతే ఏ పైలట్లో కాస్త కిందకొస్తే 9/11గా. ఒక్కసారి ఈ టవర్స్ పార్కింగ్లోకి ప్రవేశిస్తే కురుక్షేత్ర యుద్ధంలో విశ్వరూప సందర్శనతో బెంబేలెత్తిన అర్జునుడు ప్రభో కృష్ణ పెక్కు ఉదరములతో బాహువులతో నీ రూపము ఆద్యంతములు తెలియక భయము గొలుపుచున్నదన్నట్టు
ఎక్కువ పార్కింగ్ లెవెల్స్లో నా కారు గుర్తించుట కష్టమగుచున్నది అని అనుభవం అవుతున్నది. అలాంటి B1, B2, B3ల్లో మన కారును మనం గుర్తుపట్టడం కంటే ట్రెజర్ హంట్లో ట్రెజర్ కనుక్కోవడమే సులభం. నాకు పంజాబ్ వెళ్ళినప్పుడల్లా తలపాకాలు గడ్డాలతో ఉన్న వాళ్ళని చూసినప్పుడు వీళ్ళ భార్యలు వీళ్ళని ఎలా గుర్తుపడతారో అనే డౌట్ వస్తూ ఉంటుంది. ఇలాంటి చోట్ల గెస్ట్ పార్కింగ్ కోసం బామ్మగారికి మన ఇళ్లల్లో మెట్ల కింద గదిచ్చినట్టు పార్కింగ్ ఏ మూలకో పెట్టి చంపుతారు. మన ఆధార్ కార్డులు, హారోస్కోపులు, సెల్ నంబర్లు తీసుకుని మన మెడలో విజిటర్ బిళ్ళేసి వీలేసి మీ పాటలు మీరు పడండని మయసభలోకి మనల్ని వదులుతారు. అమెరికా వాడు మనకంటగట్టిన అలవాటుతో మన టాయిలెట్లు, బాత్రూంలు కాస్త రెస్ట్ రూమ్స్ అయ్యాయి. అమెరికా వాళ్ళకి రెస్ట్ దొరికే ఒకే చోటు అదే కావడంతో వాళ్ళు రెస్ట్ రూమ్స్ అని పిలుచుకోవడం బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ రెస్ట్ తీసుకునే మనం కూడా వాటిని అలా పిలవడం గొప్ప కోసమే. ఇవి చాలక వాళ్ళు 2.5 బాత్, 3.5 బాత్ అనే లెక్కలు ఇచ్చారు మనకి. వాస్తవానికి 0.5 అనేది టాయిలెట్కి ఎక్కువ, బాత్రూమ్కి తక్కువ. మన సినిమాల్లో కమెడియన్కి ఎక్కువ, విలన్కు తక్కువ రూల్స్ లాగా. టవర్స్ కన్నా మన విల్లాలే మిన్న. గేటెడ్ కమ్యూనిటీలోనూ విల్లాల్లోనూ ఉంటున్న కొంతమంది ఎప్పుడు ఇన్సెక్యూర్గా, ఆబ్సెస్డ్గా ఉండడం నిజం. లంకంత ఇల్లు, అది మెయింటైన్ చేయడానికి 4-5 పనివాళ్ళు అవసరం. పనివాళ్ళు వస్తే భయం, రాకపోతే ఆందోళన. విల్లాలు కొనే స్థాయి ఎక్కువ మంది విషయంలో వచ్చేసరికి పిల్లలు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అధమపక్షం బెంగుళూరు, బొంబాయిల్లో ఉంటారు. విల్లాకు కాపలాదారులైన మన పెద్దలు విల్లాలన్నీ డూప్లెక్స్లే కావున పనివాళ్లు పైన గదులు శుభ్రం చేయడానికి వెళ్తే పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్లలాగా గమనించకపోతే ఇంట్లో సామాన్లు గల్లంతవుతాయని భయం. మన ఇటాలియన్ మార్బుల్ అద్దాలు మెరిపించడం కోసం వాళ్ల మూలగలు అరిగించేయడం, అదే మోతాదుకు మించి వారితో పని చేయించడం. కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారైతే మళ్లీ జన్మలో రోల్ రివర్స్ అయ్యి కర్మఫలం అనుభవించాల్సి వస్తుందేమో, జాగ్రత్త పడితే మంచిది. పనివాళ్లు రాకపోతే ఈ పనంతా ఎవరు చేస్తారన్న ఆందోళన. వాళ్లకు కాపలా కాసి ఒక్కసారి పైకెక్కి దిగేసరికి వీళ్ల పని అయిపోతుంది. పైకెక్కడం మళ్ళీ పనివాళ్లతోనే. ఇహ ఎప్పుడైనా సెలవులకి మనవలు, మనవరాళ్ళు వచ్చినా వాళ్ళ మెట్ల మించి ఎక్కడ పడతారోనని గేట్లు పెట్టి పైన కట్లు కట్టి వాళ్లను కట్టడి చేస్తారు. కరోనా కాలంలో విల్లావాసులకు పనివాళ్ల కష్టాలు కొంతలో కొంత తెలిసి రావడంతో పాటు ఏదో సినిమాలో బ్రాహ్మి ప్యారిస్ ఇంత పెద్దదని ఇప్పుడే తెలిసింది అన్నట్టు మా విల్లా ఇంత పెద్దదని ఇప్పుడే తెలిసొచ్చింది అనుకున్న వాళ్ళు తక్కువేమీ కాదు. అమెరికా వెళ్ళి నోళ్లల్లో కాఫీ తాగుతున్నాం అన్న ఆనందం కన్నా కప్పులు మనమే కడగాలి అన్న విషాదం వెన్నంటి ఉన్నట్టే విల్లాల్లో ఉన్న వాళ్లకు పనివాళ్ళెవరూ రాకపోతే మనమే ఇదంతా చేసుకోవాలి అన్న విల్లాపం నీడలా వెంటాడుతూ ఉంటుంది. మన వాళ్ల విల్లాల్లో లివింగ్ రూమ్లో యాంటిక్ పీసెస్ అంటే భోషాణాలు, పందిరి మంచాలు, పాత లాంతర్లు, మరిచెంబులు, ఇత్తడి క్యారేజీలు, అట్లకాడలు, తపేళాలు, ఇత్తడి రాగి కాగులు, వెలిసిపోయిన పటాలు ఎన్ని ఉంటే అంత మోడర్న్ లివింగ్ అన్నమాట. ఇక్కడ ఎక్సెప్ట్ హస్బెండ్స్ నగలతో సహా అన్ని యాంటిక్ లుక్కే. విల్లాలో ఈ పారాడాక్స్ చూసినప్పుడు బీహార్లో ఇళ్ల గురించి గతంలో ఎప్పుడో విన్న విషయం గుర్తొస్తుంది నాకు. అక్కడ ఇళ్లకు బయట వైపు ప్లాస్టరింగ్ చేయిస్తే మున్సిపల్ ట్యాక్స్ 4 రెట్లు ఎక్కువట. అందుకని బయట గోడలకి నో ప్లాస్టరింగ్, లోపల ఇంద్రభవనాలేనట. ఓతో అందరికీ బాత్ హే. మన విల్లాలు దీనికి రివర్స్, లోపల యాంటిక్, బయట ఎగ్జాటిక్. ఈ విల్లాల్లో ఉన్న ఒకే ఒక్క గొప్ప సౌకర్యం, ఇంట్లోనే ఉంటూ ఒకరికొకరు ఎస్ఎంఎస్లు ఇచ్చుకోవచ్చు. ప్లీజ్ కమ్ డౌన్ ఫర్ డిన్నర్, డూ యూ నీడ్ కాఫీ, ఇలాంటివన్నమాట. మా బ్యాచ్మేట్ ఒక ఆయన డూప్లెక్స్ విల్లాలో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్న పుత్రరత్నానికి స్టడీ రూమ్గా పైగది కేటాయించాడు. బాబు బాగా బిజీ అనుకుని కిందకి రానివ్వకుండా వేళకు టీలు, భోజనం, టిఫిన్స్ కొత్తల్లుడికి పంపినట్టు పైకే పంపించాడు. పైన మన మైనర్ బాబు చదవాల్సినవి చదవడం మానేసి చూడకూడని సైట్లన్నీ చూసేసి సైటు తెచ్చుకుంటే ఇదంతా తెలియని తండ్రి మురిసిపోతుంటే
మనవాడు డజన్ బ్యాక్లాగ్స్తో 4 ఏళ్ల కోర్సు చాలా వేగంగా 7 ఏళ్లలో పూర్తి చేయడంతో మైనర్ బాబు గారి నిర్వాకం బయటపడి సన్స్ట్రోక్తో తండ్రి మూర్ఛబోయి గవర్నమెంట్ వారి భాషలో ఫర్ బెటర్ మానిటరింగ్ గుంటూరోళ్ల అల్లుడిలా వాడి బస కిందకు మార్చబడింది. విల్లాలో కిట్టీలకు కష్టాలకు కొదవేమీ లేదండోయ్. ఎక్కువసార్లు మేడమ్స్ ఎదుటివారి మంచి గుణాలను కాక వారు ధరించిన డైమండ్స్నో డ్రెస్సులనో గుర్తుంచుకొనుటతో విల్లా యజమానులకు రోజూ డ్రెస్సింగ్ డౌనే. సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్లకు వచ్చే శ్వాస సంబంధమైన ఆక్యుపేషనల్ హెజార్డ్స్ లాగా విల్లా హెజార్డ్స్ విల్లావాసులకు తప్పవు మరి. అసలు ఈ విల్లా అనే మాటే లాటిన్ భాషలో ఊరి చివర పొలాల్లో కట్టుకున్న పెద్ద ఇళ్లకు వాడేవారు. క్రమేణా ఈ విల్లాలో ఉండే మోతుబరి రస్టిక్ రైతుల్ని విల్లియన్ అంటే విల్లావాసులు అని పిలిచేవారట. ఆ విలియన్ అన్న పదమే కాలానుక్రమంలో మన సినిమాల్లో విలన్ అయిపోయింది. ఇలా మోటుతనం కాస్త అర్థం మారి విలనీ అయిపోయింది. విల్లావాసులందరూ కొత్త సినిమాలో విలన్స్లా కాకుండా పాత అర్థం వచ్చే విలన్లుగా, అంటే ఉత్తమ విలన్ కమల్ హాసన్ టైటిల్లా ఉంటే వారితో ఎవ్వరికీ ప్రమాదం లేదు. ఎటొచ్చి వారు మన తెలుగు సీరియల్స్ విలన్స్ అయితేనే ప్రజలకి కష్టాలు. కొన్ని విల్లాల్లోకి ప్రవేశించడానికే విపరీతమైన సెక్యూరిటీ చూస్తే మాత్రం మన విల్లాల్లోకి మనం వెళ్ళడానికి విలవిలలాడ్డం విధి విలాసం కదూ అనుకోవలసిందే. విల్లాల సెక్యూరిటీ మీద మా బంధువు చెప్పిన జోక్ ఒకటి గుర్తొస్తుంది. ఆయన విల్లాలో ఉంటున్న ఒక సినీ నిర్మాతకు అప్పిచ్చాడు. సినిమా ఫట్టవడంతో నిర్మాత ఫోన్ ఎత్తడు, చిక్కడు, దొరకడు. విల్లాకు పోయి నిలేద్దామంటే అతని పర్మిషన్ లేకుండా సెక్యూరిటీ వాడు లోనికి వదలడు. ఇదంతా మనకు తెలిసిన అప్పు తీసుకున్నోళ్ల రొటీన్ స్టోరీనే. అప్పుడు మా బంధువుకి అప్పిచ్చినోడి కంటే అప్పు పుచ్చుకున్నోడికే సెక్యూరిటీ ఎక్కువన్న విషయం బాగా తెలిసొచ్చింది. ప్రజాధనం దర్జాగా దోచుకుని బ్యాంకుల్ని ముంచి సెక్యూరిటీతో విదేశాల్లో విహరిస్తున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీలే నేటి నిజం. ఎంత చెట్టుకి అంత గాలి అనేది పాత సామెత, ఎంత విల్లాకు అంత అప్పు అనేది కొత్త సామెత. గోదావరి జిల్లాలో గొప్పకు పోయే వాళ్ల గురించో మాట చెప్తూ ఉంటారు. అక్కడ ఎంత పెద్ద కారుంటే ఆయనకు అంత అప్పు ఉంటుందట. అంచేత బెంజీ, ఆడి కార్లలో తిరిగే బడాయి బాబుల కంటే మారుతి 800, స్విఫ్ట్ డిజైర్లో తిరిగే వాళ్లకు అప్పివ్వడమే సేఫ్. ఇలా చేస్తే అప్పిచ్చువాడు వైద్యుడు కాకపోయినా రోగి మాత్రం కాడు. ఎంతో సరదాపడి ఇటీవలే విల్లా కొనుక్కున్న మిత్రుడు విల్లా మెయింటెనెన్స్ కోసం ఇంకో ఇల్లు అమ్మాల్సి వచ్చేట్టుంది అని వాపోయాడు. ఇంత కష్టపడి కొనుక్కున్న ఇంటిని నేను మెయింటైన్ చేయడం కాదు, అదే నన్ను మెయింటైన్ చేస్తోందనేది అతనికి ఆలస్యంగా అయిన జ్ఞానోదయం. డ్రీమ్ హౌస్ అనుకున్నది నైట్ మేర్ అవ్వడం అంటే ఇదే మరి. కొంతమంది విల్లా పుంగవులు ఎక్కడికైనా గుడికైనా సరే నిక్కర్లేసుకుని వెళ్ళిపోతూ, అదేలేండి పిల్లలు అమెరికా వాసులు అవ్వడం వల్ల, విల్ క్యాచ్ అప్, ఆసమ్, ఓ దట్స్ గ్రేట్, గాట్ ఇట్, సౌండ్స్ గుడ్, పింగ్ మీ, హ్యాంగ్ అవుట్, వాట్సాప్, డిడ్ యూ ట్రై సుషీ ఇన్ ఎల్ఏ అనేసుకుంటూ అవకాడో, కివి, బ్రోకలే, సెలరీ తినేస్తూ, స్టార్బక్స్ కాఫీలు తాగేస్తూ, కీటో, మెడిటరేనియన్, నాటో డైట్ల గురించి చర్చించుకుంటూ, తగలెట్టేసిన క్యాలరీలను లెక్కేసుకుంటూ, ఎస్వీయుల్లో వీకెండ్స్ గోల్ఫ్ ఆడేస్తూ, బ్యాట్ తిరగేసి పట్టుకునైనా సరే గడిపేస్తూ ఉంటేనే విల్లా నివాసం ఉల్లాసంగా ఉంటుంది. ఇంటికొచ్చిన గెస్ట్లని 4-5 పెట్స్తో నాకించేస్తూ మధ్య మధ్యలో నో నో డార్లింగ్, డోంట్ వరీ, అవేమీ చెయ్యవు అంటూ ఉంటే మీరు విల్లాకి పర్ఫెక్ట్ మ్యాచింగ్. ఇవేమీ చెయ్యకపోతే మీరు విల్లాకు అన్ఫిట్టే. ఇలా కొంతమంది మిత్రుల విల్లావెతలు విన్న తర్వాత కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన పుష్ప విలాపంలోని మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంధ మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి మా యవ్వనమెల్ల కొల్లగొట్టి ఆపై చీపురుతోడ చిమ్మి నరజాతికి నీతి ఉన్నదా అన్న మాటలు ఏ విల్లాలో పనివాళ్లను చూసినా పదే పదే గుర్తొస్తాయి నాకు. నాతో పాటే ఎందరో విల్లాపాన్ని చూసిన కవిమిత్రులు
కిల్లాడ సత్యనారాయణ గారు ఇళ్ళు పెద్దవయ్యే కొద్దీ మనసులు ఇరుకైపోతున్నాయని గమనించి ఏకంగా విల్లా మీద మంచి కవితే రాసి అందులో ఇలా అన్నారు: ఒక్కో విల్లా ఒక్క ప్రపంచం, ఎవరి ప్రపంచం వారిదే. ఒక్కో విల్లా ఒక్క ప్రపంచం, ఎవరి ప్రపంచం వారిదే. ఎవరి గది వాళ్లదే, ఎవరి సుఖం వాళ్లదే. ఎందుకో గాని విల్లా ఎంత ప్రయత్నించినా ఇల్లు కావడం లేదు అంటూ పాకంలో ముంచడం మరిచిపోయిన జిలేబీలా విల్లాల్లో జీవం లేదు. అందుకే విల్లా ప్రయాణం ఎప్పుడూ ఇల్లు వైపే సాగాలి అని హెచ్చరించారు. వసంతవల్లరిలో ప్రముఖ బ్లాగర్ శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుండి విల్లాపం గల్పిక విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.